ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని రోజు తిరగనిక మాకేం ఇది లేకుంటదే. పిల్లలు ఏడు సరే ఎక్కడంటే ఎగుతాం మేము చెప్పండి, ఇదంతా తిరుగుకుంటా. 10 వచ్చినా మేము మా పాపది ఇప్పుడు ఇది మార్పియడానికి ఇప్పుడు పాప చిన్న ఉండే ఇప్పుడు హాస్టల్ పంపించాలి. ఇప్పుడు ఆమె హాస్టల్ పోవడానికి ఇప్పుడు మార్పురమ్మన్నారు ఇది ఫోటో. ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు వచ్చినా మేము ఇంతమంది వచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం, ఇప్పుడు 18 తారీఖు రమ్మన్నారు చెప్పిండ్రు. 18 తారీఖు రమ్మని చెప్తుంటే ఇప్పుడు 18 తారీఖు వస్తుంటే ఇప్పుడు ఎవరు లేరు. పైకి అడిగితే వాళ్ళు రారన్నా ఇంకా 2-3 రోజులు పడుతుంది అంటున్నారు. మొన్న కూడా అట్లా చెప్పారు, అట్లా ఓపాస్ పోయినాం. ఇప్పుడు మళ్ళీ అట్లా వచ్చినాం, పని బంద్ చేసుకొని కాసి అట్లా మళ్ళీ ఇప్పుడు అట్లే చెప్తున్నారు. ఇంతకుముందు ధర్నా చేసింది కదా, ఎవరు ఏం పట్టించుకోలేదు. ఒక ఆయన వచ్చి చదువు ఏదో చెప్పిపోయా ట్రాఫిక్ ఇవ్వాలి, మీరు అట్లా చేయరా, ఏమని ఉంటే అడగాలి, 2 రోజుల్లో మేము చాలు చేస్తాం, మీరు వెళ్ళిపోరి అని చెప్పిండు. అయితే 2 రోజుల్లో చాలు చేస్తారు కానీ ఇక్కడ సిస్టమ్ ఉండే కదా, ఆ సిస్టమ్ కూడా ఇంతవరకు లేదు. వాళ్ళు డేట్ ఇచ్చింది 15 తారీఖు డేట్ ఇచ్చిండ్రు. ఈ డేట్ రోజు మేము ఏం చేసామంటే హాస్టల్ కోయి పిల్లల్ని కూడా మానుకొని ఇక్కడ తీసుకొని వచ్చినాము. ఆల్రెడీ 6 రోజుల టైం అయింది హాస్టల్ పిల్లలకి తోలినికే. అయితే వీళ్ళు డేట్ ఇస్తే డేట్ తీసుకొని దాన్ని బట్టి మళ్ళీ కూడా పిల్లలు తోలుకరా వల్ల ఎట్లా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు సిస్టమ్ లేదు, ఏం లేదు, ఎవరు కూడా పట్టించుకుంటే వాళ్ళు లేరుడా. సిస్టమ్ ఇక మళ్ళీ వాళ్ళు వస్తారో రారా అని కూడా ఎవరికి తెలియదు. మీ సేవలు ఇస్తారు కదా అప్డేట్ చేసేది. ఎందుకు ఆధార్ కార్డు నెంబర్ కొడితే డైరెక్ట్ థంబ్ అప్డేట్ అదన్నా 2 రోజుల తర్వాత వస్తే కూడా 2 రోజుల తర్వాత వచ్చితే కూడా మళ్ళీ ఏమంటున్నారు, 18 తారీఖు నుంచి డేట్ పెంచినాం, 18 తారీఖు రండి అంటున్నారు. ఇప్పుడు 18 తారీఖు వస్తే ఏమంటున్నారు, మళ్ళీ 3 రోజుల తర్వాత రండి అంటున్నారు. అప్పుడు వస్తే కూడా అప్పుడు మళ్ళీ అదే మాట చెప్తారు మీరు. ఇదంతా చేసే బదులు మీ సేవలో లేసే మీ సేవలో తీసుకుంటాం కదా మేము ఆధార్ కార్డు. ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని రోజు తిరగనిక మాకేం ఇది లేకుంటదే. పిల్లలు ఏడు సరే ఎక్కడంటే ఎగుతాం మేము చెప్పండి, ఇదంతా తిరుగుకుంటా. ఎప్పుడు వచ్చినా 3 రోజులకు ఒకసారి, ఎప్పుడు వచ్చినా 2 రోజులకు ఒకసారి ఇదే చెప్తారు. అసలు ఏమన్నారు, అసలు ఎవరు పట్టించుకోరు కూడా. ఇక్కడ వస్తే ఎవరో వచ్చిండ్రు కూర్చున్నారు పోతారు అన్నట్టే మాట్లాడుతున్నారు. అదే వీళ్ళు మొన్న పెట్టిండ్రు, ఈ పబ్లిక్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొన్న పెట్టిండ్రు. కాదు, అయినా ఈ ఆఫీసులలో వేసే బదులు అదే మీ సేవలలో ఇచ్చేసి మీ సేవలో దిగుతాం పోతాం కదా మేము. వారం తర్వాత ఇచ్చేస్తారు కదా. ఇంత పెట్టి మమ్మల్ని మళ్ళీ తిప్పుతూ ఇట్లా చేసే ఏం బాగుంటది అన్న? ఇది ఏమైనా రాజకీయాల పద్ధతేనా? ఇది మొన్న ప్రజాపాలన పెట్టింది కదా అన్న, పథకాల గురించి పెట్టింది కదా. ఆ పథకాల గురించి అవసరం లేదు. ప్రెసెంట్ ప్రజాపాలన పెట్టి మెయిన్ అవసరం ఉన్నది ఇప్పుడు ఐడెంటిటీ కావాలి కదా మనకి, ఆధార్ కార్డులు ఇవన్నీ అప్డేట్. ఈ విషయంలో ప్రజాపాలన పెడితే కూడా బాగుంటది కదా. అదే ఇప్పుడు వాళ్ళ ప్రజాపాలన అయిపోయింది, ఒక 10 రోజులు పెట్టిండ్రు. ఆ విధంగా ఈ ఆధార్ కార్డుల పైన కూడా ప్రతి ఏరియాలలో వార్డులలో పెట్టిండ్రు. చూసుకుంటారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. పోతారు వాళ్ళు పంచాయతీ కాడికి రారు అని చెప్పుకుంటారు. పల్లెల పోటీ ఏమన్నది, ఒక కాలు కార్డు నిడతారు ఎక్కదంటే పంచాయతీ కార్డు రారు పలాని మన సార్ వస్తున్నాడు, ఆధార్ కార్డు అన్ని ఏమైనా అప్లై చేసుకుంటే మళ్ళీ ఇది ఒకటి తప్పితే మళ్ళీ లేదని చెప్తే కదా అక్కడికి ఆధార్ అవుతారు అందరూ. ఇప్పుడు ఈ సిస్టమ్ కూడా ఏడుందో ఆడికి కూడా మేము ఆడుకుని పోతాం. ఇప్పుడు మేము డైలీ తిరగాలంటే కూడా మాకు పని పాట పెట్టుకుంటే పిల్లలు స్కూల్ మానిపించేవన్నీ ఇబ్బంది మొత్తం తిరగాలంటే 4 రోజులు 5 రోజులు అవుతుంది తిరగబట్టి మేము డైలీ. ఆయన చెప్పిండు 18 తారీఖు అని చెప్పిండు, 18 తారీఖు వచ్చినాము. ప్రజాపాలన ఎట్లా పెట్టిండ్రు అట్లా అయిపోతుంది. ఈ ప్రజాపాలన విధంగా అప్డేట్ చేసుకోవాలి. కలెక్టర్ గారికి కానీ ఒకవేళ సీఎం లకు కానీ కోరుకునేది ఒకటే విజ్ఞప్తి ఏమిటంటే, ఇంతవరకు మీ సేవల పోటీ ఏ విధంగా అయితే అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ప్రజలకి అనుకూలంగా ఏ విధంగా అయితే చట్టాలు ఉండేనో అదే రీతిగా ఆధార్ కార్డుల గురించి కానీ వాళ్ళ రేషన్ కార్డుల గురించి కానీ యువతకు అప్డేట్ గురించి యువతకు ఏ విధంగా అయితే అన్ని సౌకర్యాలు ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా ఉంటేనే ప్రజలకి చాలా మేలు. ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను కూడా కరెక్ట్ గా సద్వినియోగం చేస్తుండలేరు. అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రజల్ని చాలా కిందికి ఇబ్బంది పెడుతుండ్రు, చాలా ఇబ్బంది పెడుతుండ్రు. అట్లా కానట్లా ఇది తొందరగా ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఆమె చెప్పినట్లు చాలా చిన్న చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా హాస్టల్ పోండి ఎన్నో ఇబ్బందులు ఆడుకుంటా జనాలు ఇబ్బంది పడుతుండ్రు. ఈ తొందరగా మీరు దీన్ని మీ చేతిలోకి తీసుకొని తొందరగా ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకొని జనాలకి ఒక మాదిరికరంగా దీన్ని చేయాలని ఒక ఉద్దేశం.